ఒక్క హిట్ ముక్కకైనా నోచుకోలేకుండా టాలీవుడ్ బిక్క చచ్చిపోయింది. వారం తిరక్క ముందే రీళ్ల డబ్బాలన్నీ వెనక్కొచ్చేస్తున్నాయి. ఎన్ని రకాలుగా తిరగేసి తీసినా మన సినిమా ఆడను పొమ్మంటూ మారం చేస్తోంది. ఇంత కరువుకు ఆ కత్తెర ఒక్కటే కారణమన్నది ప్రొడ్యూసర్ల మాట. సెన్సార్ బోర్డు మీదకు తిరుగుబాటు చేస్తున్న టాలీవుడ్ దారి కరెక్టేనా? ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. హీరోలు అనబడే క్షేత్రపాలకులు వరుసపెట్టి కత్తులు దూసిన 100 మందిని నరికే సీన్లు అదే పనిగా రిపీట్ అయినా ఆడియన్స్ ఒక్కసారే ఆహ్వానించారు. తర్వాత చాచి కొట్టి బాక్సాఫీస్కే ఎగనామం పెట్టేశారు. సినిమాకు అసలు సిసలు హీరోని తానేనని ప్రేక్షకుడు నిరూపించుకున్నాడు. చిన్న పెద్ద అన్ని సినిమాలు అడ్రస్ లేకుండా పోతుంటే, తీసిన సినిమాల్లో పావలా భాగమైన వసూళ్లు చేయలేక చతికిలబడుతుంటే తెలుగు చిత్రసీమ బావురుమంటోంది. బోధి చెట్టు కింద కూర్చున్న గౌతమ బుద్ధుల్లా ప్రొడ్యూసర్లందరూ జ్ఞానోదయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వాళ్ల ఓటమికి ఒక కారణం దొరికినట్లుంది. పదునెక్కిన సెన్సార్ కత్తెర్లే తమ సినిమాను సినిమాలాగా రిలీజ్ చేయనివ్వడం లేదని, అందుకే దివాళా తీస్తున్నామంటూ టాలీవుడ్ ఒక నిర్ధారణకొచ్చింది. 2 ఏళ్ల క్రితం నాటి లెక్కలు ఒక్కసారి బయటికి తీస్తే అప్పుడు రిలీజ్ అయిన 286 తెలుగు సినిమాల్లో 8073 మీటర్ల అభ్యంతరకరమైన సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు బలైపోయినట్లు ఈ మధ్యనే జర్నలిస్ట్ డైరీ గుర్తు చేసింది. బాలీవుడ్తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. ఇది టాలీవుడ్కు అవమానమా, అన్యాయమా? మేము కట్ చేస్తున్నప్పుడు ఎక్కువ కట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా చూడము. ఎంత అవసరమో, ఎంత మినిమం అవసరమో అంతే కట్ చేస్తాము. మేము మెషర్ చేసుకుంటూ కట్ చేయము. మిగిలే వాళ్ళకన్నా ఎక్కువ కట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో కట్ చేయము. ఆ సినిమా పబ్లిక్ వ్యూయింగ్కి ఎంతవరకు బాగుంటుందని చూసి, ఏదైతే పబ్లిక్ ఇబ్బందికరంగా ఉంటుందో, ఏ విజువల్స్ అయితే కట్ చేయకుండా వదిలేస్తే పబ్లిక్ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి విజువల్స్ మాత్రమే కట్ చేస్తాం. అయిన దానికి కాని దానికి కత్తెరను ఎక్కుపెట్టి ప్రతి సన్నివేశాన్ని అనుమానపు కళ్లతో చూసే రీజనల్ సెన్సార్ బోర్డుదే అంతా తప్పంటూ ప్రొడ్యూసర్లు ఒక మాట మీదకొచ్చేశారు. మీ కత్తెర కింద పడి మా క్రియేటివిటీ ఖర్చయిపోతుందని దర్శకులు సెన్సార్ బోర్డు మీదకి యుద్ధం ప్రకటించేశారు. ఇక్కడ బాలీవుడ్ను చూసి టాలీవుడ్కి కన్ను కుట్టినట్టుంది. ముంబైలో సెన్సార్ బోర్డు చాలా సాఫ్ట్గా డీల్ చేస్తుందని తెలుగు నిర్మాతల నమ్మకం. ఇప్పుడు మన థియేటర్లలో కూడా అదరకొడుతున్న ఢిల్లీ బెల్లి సినిమాలో అబ్సినిటీ అంతంత మోతాదులోనే ఉన్న ప్రొడ్యూసర్ అమీర్ ఖాన్ సెన్సార్ బోర్డును దాటించుకుని దిగ్విజయంగా రిలీజ్ చేయించుకున్నాడు. అదెలా సాధ్యమన్నది మన ప్రొడ్యూసర్ల సందేహం. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ మర్డర్ 2 సినిమాలో ఎంత పిచ్చిగా రెచ్చిపోయినా కత్తెరకెందుకు దొరకలేదన్నది మన వాళ్ళ అనుమానం. ముంబైలోనూ సిబిఎఫ్సి ఉంది. అక్కడి బోర్డుకు మెంబర్లున్నారు. వాళ్ల చేతుల్లోనూ కత్తెర్లున్నాయి. అయినా ముంబైలో ఓకే అవుతున్న సీన్స్ హైదరాబాద్లో ఎందుకు కట్ అయిపోతున్నాయి? ఇది తెలుగు ప్రొడ్యూసర్ల సూటి ప్రశ్న. అందుకే మాకు అసలు సెన్సార్ బోర్డే వద్దంటూ ఒక కరుడుగట్టిన డిమాండ్తో సర్కార్ దగ్గరికి వెళ్లాలన్నది టాలీవుడ్ డెసిషన్. ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇస్తున్న మనవాళ్లు ఆడలేక మధ్యలో ఓడంటున్నారని ఇక్కడ ఒక ప్రేక్షకుడు ఎద్దేవా చేస్తాడు. మోతాదుకు మించి మసాలాను దట్టించి నియంత్రణ రేఖల్ని తుంగలో తొక్కేసి ఏ సర్టిఫికేట్ సినిమాలకు పర్మనెంట్ లైసెన్సులు ఇచ్చేస్తే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పెద్దలకు మాత్రమే అన్న ట్యాగులు బ్యాన్ అయిపోతే, ఘరానా సినిమాలు కూడా బాలల సినిమాలుగా చలామణి అయిపోతే రేపటి తరం ఏం కావాలి? జపాన్లో సెన్సారింగ్ సిస్టమే లేనప్పుడు మనకు మాత్రం ఎందుకు అంటున్న నిర్మాతల ప్రశ్న ఇక్కడ వింతగా అనిపిస్తుంది. స్వయం నియంత్రణ పాటించుకోవడం తెలియని మన వ్యవస్థలకు
జపాన్ తరహా న్యాయం వర్తించదు కాక వర్తించదు. సినిమాకు సెన్సార్ బోర్డుతో అవసరం ఉందా లేదా అన్నది ఇప్పుడు పుట్టిన చర్చ కాదు. వివాదం పుట్టిన ప్రతిసారి, నిర్మాతను బాధపెట్టిన ప్రతి క్షణము సెన్సారింగ్ వ్యవస్థ మీద రచ్చ జరుగుతూనే ఉంది. దీనికి బెజవాడ రౌడీలది తాజా సాక్ష్యం. టైటిల్ కార్డుతో మొదలైతే క్లైమాక్స్ దాకా బాధైనా బాధ్యతైనా భారమంతా సెన్సార్ బోర్డుదే. నేను అడుగుతున్నానండి, నా పేరు రామ్ గోపాల్ వర్మ, నేను ఒక రౌడీని అని చెప్పి సినిమా తీస్తాను, మీరు రిజిస్ట్రేషన్ ఇవ్వండి, చేయండి, నాకు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇవ్వండి ప్లీజ్. తెలుగు సినిమా పరిశ్రమ ఘోరంగా నష్టపోతున్న విషయం నిజమే కావచ్చు. కానీ ఈ బీమారీకి ఆ మందు కూడా కరెక్ట్ కాదని కూడా గ్రహించుకోవాలి. రక్తపు మరకల్ని చూపించనందుకు, ముద్దు సీన్లను పండించనందుకు సినిమాలు ఎప్పుడు ఆడకుండా పోవు. సినిమాల్లో ఉండాల్సిన అసలు సారం వేరే ఉంది. ఆ విషయాన్ని తమిళ ఇండస్ట్రీ 25 ఏళ్ల నుంచి ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. ముందు ప్రేక్షకుడి పల్స్ పట్టుకోవడం నేర్చుకోండి. ప్రయోగాలు చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేసిన సాహసాలు, సక్సెస్ అయిన దాఖలాలు మన ముందు చాలానే ఉన్నాయి. అన్నింటికంటే ముందు కలెక్షన్లకు గండి కొడుతున్న పైరసీ భూతాన్ని నిర్మూలించుకోండి. అప్పుడు మీ మీద ఏ సెన్సార్ బోర్డు పెత్తనం చెయ్యబోదు. ఏ కత్తెర్లకు లొంగాల్సిన అగత్యం మీకు ఉండబోదు. సెన్స్ లేకుండా, సారం లేకుండా తీసే సినిమాలకు సెన్సార్ తప్పదు. kattera.com. నేనొక్కసారి మార్కెట్కి వెళ్ళొస్తా అంటూ భార్యకు అప్పగింతలు చెప్పి చేతి సంచిని మడతపెట్టి చంకలో దూర్చుకుని బయటకొచ్చే సుబ్బారావులు ఇప్పుడెక్కడా కనిపించటలేదు. ఎందుకు? సుబ్బారావులు ఎస్ రావులుగా మారి చాలా కాలమైంది. వెస్పా స్కూటర్ మాయమయ్యి బైక్లో చేసినట్లు సుబ్రావుల చేతిలో చేతి సంచి డిసపైర్ అయిపోయి చాలా కాలమైంది. ఇదేదో సెటైర్ కాదు, పచ్చి నిజం. ఒకప్పుడు మార్కెట్కు బయలుదేరే ముందు మనోళ్ళు 1-2 బ్యాగుల్ని పట్టుకెళ్లి దాంట్లో కొన్న వస్తువుల్ని వేసి ఇంటికి మోసుకొచ్చేవాళ్ళు. కాలం మారింది. ఇప్పుడు చేతులూపుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు క్యారీ బ్యాగుల ఫెళఫెళలతో ఇంటికొస్తున్న దృశ్యాలే ఎక్కడ చూసినా. వెదవ గోనె సంచీల సుబ్బారావులు అందుకే మాయమైపోయారు. ఎక్కడ చూసినా బజార్ నిండా ప్లాస్టిక్ బ్యాగుల సుబ్బారావులు, మిసెస్ సుబ్బారావులే కనిపిస్తారు. ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ చిన్న నోటు పుస్తకం కొనుక్కున్న దాంతో ఫ్రీగా వచ్చేస్తున్న ఈ ప్లాస్టిక్ భూతాన్ని మోసుకొచ్చి ఇంట్లో పడేయటం ఇప్పుడు పెద్ద ట్రాజెడీ. కాగితం కనుమరుగైపోయింది. ఒకప్పుడు ఈ సుబ్బారావే తన పెళ్లైన కొత్తలో రూపాయి మల్లెపూల మూరను కొట్టువాడు కాగితంలో చక్కగా చుట్టి దారం కట్టిస్తే పదిలంగా చేతిలో పట్టుకుని తన భార్యకిచ్చి ఆమె మనసు దోచేసుకునేవాడు. ఇప్పుడు ఆ సీన్లే లేవు. మొత్తం ప్లాస్టిక్ బ్యాగుల్లో సీలైపోయి ప్లాస్టిక్ నవ్వుల దాంపత్యంలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఆ దాంపత్యం చచ్చిపోతోంది. ఎందుకింత ఉపోద్ఘాతమో ఇప్పుడు మీకు సీన్ బై సీన్ చెప్పక్కర్లేదేమో. ఎందుకొచ్చిందో ఈ ప్లాస్టిక్ భూతం తెలీదు. కానీ మనం పూర్తిగా 100 ఏళ్ళు బతికేసి ఆ తర్వాత ఇంకో 5-6 తరాలు వచ్చి వెళ్ళిపోయినా అది మాత్రం ఈ భూమి మీద చావకుండా నిక్షేపంగా బతుకుతోందంటే దాన్ని భూతం కాక ఇంకేమని పిలుచుకుందాం? అదేదో మైక్రాన్ల లెక్కలు కట్టి దానికంటే తక్కువ స్థాయి ప్లాస్టిక్ కవర్లను వాడొద్దంటుంది గవర్నమెంట్. అమ్మేవాడు దీన్ని పట్టించుకోడు. తయారు చేసేవాడు నాకు ఆ విషయం ఇప్పుడు చెప్తే ఎలా, నేను మిషన్ పెట్టుకోకముందే చెప్పాలంటూ రెచ్చిపోతున్నాడు. పాల ప్యాకెట్ల నుంచి కూరగాయల దాకా, మందు బిళ్ళల నుంచి మందు బాటిళ్లు మోసేయడం దాకా ప్రతి పనిలోకి ఎంటర్ అయిపోయిన ఈ భూతం బ్యాగుల్ని బ్యాన్ చేయడం ఎలా అన్నది సర్కారోళ్లకు తలనొప్పిగా మారిపోయింది. వాడొద్దంటే వినని జనం అమ్మేవాడిస్తుంటే ఏం చేయమంటారంటూ ఇస్తున్న గడుసు సమాధానాలు చూసి జడుసుకు చస్తోంది. పర్యావరణానికి ముప్పని చెప్తే అదేదో నాకు కాదు కదా అంటూ దులుపుకుని వెళ్ళిపోయే చెవిటోళ్లు లెక్కకు మించే ఉన్న సమాజం మనది. ఇది చేసే హాని రేపు నీ పిల్లలకే అన్న బుర్రకెక్కించుకొని మూర్ఖత్వం మనది. ప్రతి పనికి ఒక చట్టాన్ని పుట్టించి ఆ బెత్తంతో 2 తగిలిస్తే గాని వినని పరిస్థితికి చేరుకున్న మనం మనకు మన పర్యావరణానికి చేస్తున్న చేటుని బుర్రకెక్కించుకోలేకపోవడం ఒక నిజమైన దుర్మార్గం. ఒక్కసారి మీ పక్కకు తిరిగి చూడండి. మనం వాడి పారేస్తున్న ఈ ప్లాస్టిక్ సంచీలు ఎలా భూమిని కప్పేస్తున్నాయో. తవ్వినా అవే కనిపిస్తాయి.
పశువులు తిని చస్తున్నాయి, చావకపోయినా విషపు పాల చుక్కల్ని పోస్తున్నాయి. ఇంకా ఇంకా చేదైన నిజాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటున్న కొద్దీ మనం చావుకి ఎంత దగ్గరగా చేరుకుంటున్నామో తెలుసుకుని చస్తాం. పోని చెప్పకపోయినా చస్తామే. అందుకే మన గుడ్డ సంచీల్ని క్యారీ చేద్దాం. మన పాత సుబ్బారావుకి ఓటేద్దాం. లెట్ us క్యారీ బ్యాగ్స్. లెట్ ద బ్యాగ్స్ నాట్ క్యారీ అవర్ లైఫ్స్.